ఉమ్మడి అనంతపురం జిల్లాలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపుకు గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ సౌజన్యంతో మదిగుబ్బ గ్రామంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఉచిత మెగా క్యాంపునకు స్థానికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామస్తులకు వివిధ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సమాజ సేవ కోసం ముందుండే బిగ్ టీవీ లాంటి న్యూస్ ఛానల్స్ సమాజానికి కావాలని ప్రజలు ప్రశంసించారు. బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపును పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. దాదాపుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే 4 క్యాంపులను సద్వినియోగం చేసుకున్నారు అనేక మంది ప్రజలు. అక్కడ ప్రజలకు మాత్రలతో పాటు అనేక మందులు కూడా ఉచితంగా ఇస్తూ కూడా వైద్య సేవలతో పాటు అనేక కార్యక్రమాలు ఉచితంగా అందిస్తూ ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. అనేక రకాల మెడిసిన్స్ అన్ని కూడా ఉచితంగా అందిస్తున్నారు. అయితే ఎక్కువ మంది కూడా బాడీ పెయిన్స్ టానిక్స్తో పాటు మల్టీవిటమిన్ టానిక్స్ అన్ని కూడా ఇలాంటివన్నీ కూడా బయట ఎక్కడ ఉచితంగా ఇవ్వరు. ఇవన్నీ కూడా ఉచితంగా అందిస్తూ కూడా బిగ్ టీవీ సామాజిక సేవలో కూడా ముందుకు దూసుకెళ్తోంది. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం మదిగొప్ప గ్రామంలో కూడా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తుంది బిగ్ టీవీ అలాగే కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ ఇద్దరు కూడా ఈ మెడికల్ క్యాంప్ రన్ చేస్తూ అనేక రకాల పరీక్షలు బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ కూడా పరీక్ష ఉచితంగా చేస్తూ తగిన సలహాలు సూచనలు ఇస్తూ కూడా కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ కూడా ముందుకు దూసుకెళ్తోంది. అనంతపురం జిల్లాలో ఇప్పటికే 3 క్యాంపులు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న బిగ్ టీవీ అండ్ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ ఇవాళ 4వ క్యాంపును కూడా ఇక్కడ రన్ చేస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మదిగుబ్బ గ్రామంలో మెడికల్ క్యాంపును ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేసి ప్రజలందరితో కూడా మన్ననలు పొందుతూ ఉంది బిగ్ టీవీ అలాగే కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ఈ మెడికల్ క్యాంపుల గురించి లేదా బిగ్ టీవీ గురించి ఏమనుకుంటున్నారో డాక్టర్ భాను గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సామాజిక సేవలో కూడా యువత కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అందులో డాక్టర్ భాను గారు కూడా ఉన్నారు. బిగ్ టీవీ అండ్ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ సౌజన్యంతో కూడా ముందుకెళ్తూ ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎలా అనిపిస్తుంది ఈ బిగ్ టీవీ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ ఇద్దరు కూడా కలిసి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు? మేము ఫస్ట్ నుంచి మీరు భాగస్వామిగా ఉన్నారు దీంట్లో, ఎలా అనిపిస్తుంది మేడం మీకు? చాలా సంతోషంగా ఉందండి. మల్లికార్జున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేర్ అండ్ క్యూర్ ఇంకా బిగ్ టీవీ 2 కలిపి ఒక మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది. చాలామంది ఇక్కడ ప్రజలు ఎలా అంటే ఒత్తిడి ఎక్కువైపోయి పనుల వల్ల, పొలం పనుల వల్ల, కూలి పనుల వల్ల చాలా ఒత్తిడికి గురయ్యి మోకాళ్ళు అరిగిపోవడము, వెన్నెముక అరిగిపోవడము ఇవన్నిటితో చాలామంది బాధపడుతున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ ఈ హెల్త్ పరంగా మేము ఎలాంటి సర్జరీలు కానీ ఏ చికిత్స తీసుకోవాలి అని చెప్పడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల తెలియకుండానే వదిలేస్తున్నారు అనమాట, నెగ్లెక్ట్ చేస్తున్నారు. అసలు అది ఏం చేయించుకోవాలి, ఊరికే నొప్పి మాత్రలు వాడడం, దానివల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడము. సో ఇట్లాంటి వాళ్ళు చాలామందిని చూస్తున్నాము. సో అది తప్పు. ఎక్కువ నొప్పి మాత్రలు వాడకూడదు. దీనికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. ఎక్స్రే తీసుకోవాలి. ఒకవేళ అవసరమైతే ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించుకోవాలి. దానికి తర్వాతనే ట్రీట్మెంట్, సర్జరీలు అనేది చేసుకోవాలి అనేసి సో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. చాలామందికి తెలియదు ఆ విషయాలన్నీ కూడా. సో చాలా సంతోషంగా ఉంది. అలాంటి వాళ్ళందరికీ కూడా మేము చెప్పడము, నేర్పించడము. సో ఇలా ఉంటుంది హెల్త్ కేర్ ప్రోటోకాల్స్ అనేవి అనేసి. సో సంతోషంగా ఉందండి. ఇలాంటి మీరు కాంక్రీట్ జంగల్లో బిల్డింగ్స్ మధ్య ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు, కానీ ఇవాళ రూరల్ ప్రాంతాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయడం మీరు ఎప్పుడు ట్రైనింగ్ చేసి ఉంటారు, కానీ ఇవాళ ఇన్నాళ్ళ తర్వాత ఎంత మీకు ఎలా అనిపిస్తుంది మేడం? కొత్తగా ఉందా? సమాజ సేవలో బాగా చేస్తున్నాం అనుకుంటున్నారా? చాలా సంతోషంగా ఉందండి. బిగ్ టీవీ ఇలాంటి మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం ద్వారా మేము బయటకు వచ్చేసి ఇలా పల్లె ప్రజలతో కూర్చొని మాట్లాడడము ఇదంతా కూడా బాగా అనిపిస్తుంది. ఇలాంటివి చాలా హెల్త్ క్యాంప్స్ జరగడం వల్ల ఇంకా ఎంతోమంది ప్రజలకి కూడా మనం హెల్ప్ చేయగలుగుతాం అన్నమాట. మామూలుగా న్యూస్ ఛానల్ అంటే మీరు రాజకీయం లేదా క్రైమ్ ఇట్లా చూపిస్తూ ఉంటారు అనుకుంటారు ఇప్పుడు, కానీ ఇట్లా మెడికల్ క్యాంప్స్ కూడా ఎవరు రన్ చేసి ఉంటారు, కానీ బిగ్ టీవీ ఆధ్వర్యంలో మీరు కూడా దీంట్లో భాగస్వామి కావడము ఎలా అనిపిస్తుంది మేడం? చాలా సంతోషంగా ఉందండి. బిగ్ టీవీకి చాలా థ్యాంక్ యూ. సో ఇలాంటి హెల్త్ క్యాంప్స్ ఇంకా ఎన్నో జరగాలి. ఇంకా చాలామందికి రిమోట్ ఏరియాస్ ఉన్నాయి, మనం అక్కడికి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉండవు అనమాట. సో ట్రాన్స్పోర్ట్ ఉండదు, ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. సో అలాంటివి వెతికి మరి ఇట్లా బిగ్ టీవీ క్యాంప్స్ పెట్టడం వల్ల మేము కేర్ అండ్ క్యూర్ నుంచి మా స్టాఫ్ అందరూ వచ్చి అక్కడ హెల్త్ ప్రోటోకాల్స్ ఇలా ఉంటాయి, ఏమేమి చేసుకోవాలి, ఏమేమి అవసరం లేదు అనేటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం మాకు ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకా ఇలాంటివి చాలా జరగాలని కోరుకుంటున్నాము. అంటే ఇవాళ ఆదివారం అంతా ఇంట్లో ఉండి ఫ్యామిలీతో గడపాలని కోరుకుంటారు, కానీ మీరు ఈ పేషెంట్ల మధ్య ఇది కూడా మీకు మరో ఫ్యామిలీగా అనిపిస్తుంది ఇక్కడ గడపడం కూడా? అవునండి. సో ఎప్పుడు మేము వీక్ అంతా పని చేసి ఒకరోజు రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం, కానీ ఇలాంటి హెల్త్ క్యాంప్స్ ఉన్నాయి అంటే మేము ఫస్ట్ డే మేము ఓకే చెప్పేస్తాం అనమాట. ఖచ్చితంగా చేయాలి. తెలియని ప్రజలు చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళందరికీ నేర్పించాలి ఎట్లుంటుంది. చాలామంది చెప్పారనమాట. కొంతమంది
ఎక్స్ప్లెయిన్ చేయలేరు కూడా, టైం సరిపోక మీకు ఏం కావాలి ఏం అవసరం లేదు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. సో ఇలాంటి క్యాంప్స్ నిర్వహించడం వల్ల మనం అంత క్లియర్గా చెప్పగలం వాళ్ళకి ఎక్స్రే అవసరమా, ఎంఆర్ఐ అవసరమా, లేదంటే వాళ్ళు ఎంతవరకు చేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ బెంగళూరు, హైదరాబాద్ పోవాల్సిన అవసరమే లేదు. మనకు అనంతపూర్లోనే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్లోనే మనకి ఇవన్నీ ఉన్నాయి. సో ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఏమన్నా పనులు చేస్తున్నట్టయితే సాఫ్ట్వేర్ ఉద్యోగులు వీళ్ళు ఎవరైనా ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకైతే మనకు ఫ్రీగా సర్జరీలు కూడా జరుగుతాయి అన్నమాట. సో అవన్నీ ఫెసిలిటీస్ వీళ్ళు ఇవి ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఒక మాకు మంచి ఇది దొరికింది, ప్లాట్ఫామ్ దొరికింది. అంటే వైద్యం అంటే మనకు ముందుకు వచ్చేది బెంగళూరు, ఆ తర్వాత హైదరాబాద్, ఈ రెండు గుర్తొస్తూ ఉంటాయి. కానీ అనంతపురంలో కూడా అంతకు తగ్గ ఫెసిలిటీస్ ఉన్నాయి అంటూ కూడా కేర్ క్యూర్ హాస్పిటల్ కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఎటువంటి వైద్య సేవలు, ఎటువంటి సర్వీసెస్ మనకి హాస్పిటల్లో అవైలబుల్ ఉంది? ఎందుకంటే చాలామంది ప్రజలకు తెలియదు, బెంగళూరుకి వెళ్తూ ఉంటారు, హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు. అటువంటి ఏం చెప్తారు మీరు? సో ఎమర్జెన్సీ సర్వీసెస్ మీరు వెంటనే ఏదైనా సంథింగ్ ఎమర్జెన్సీ ఏది జరిగినా కానీ మనం బెంగళూరుకే పోవాలి, హైదరాబాద్కే పోవాలి అనేది కాదు. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ మన కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్లో ఉన్నాయి. సో వెంటనే ట్రామా కేసెస్ కానీ, ఏదైనా యాక్సిడెంట్ కేసెస్ కానీ వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళని స్టెబిలైజ్ చేయడం కానీ ఐసీయూ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఎంఆర్ఐ స్కాను, సో ఎంఆర్ఐ స్కాన్ మనకు అంతా అనంతపూర్లోనే ఉంది కాబట్టి మనం మరీ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సో 24 అవర్స్ మనకి ఎమర్జెన్సీ సర్వీస్ ఉంటుందండి కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్లో. ఏ టైం అయినా కానీ ఎలాంటి ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నా కానీ వెంటనే వచ్చేస్తే మనకు డాక్టర్స్ అందరూ అవైలబుల్ ఉంటారు. సో వచ్చి కేర్ తీసుకుంటారనమాట. మేడం మీరు చెప్పండి, ఫైనల్గా చెప్పండి, ఈ మెడికల్ క్యాంప్స్తో పాటు సామాజిక సేవలో కూడా ముందుగా ఉండవు. ఇలాంటి క్యాంపులు మరిన్ని ఎలా పెడితే మీకు మంచిది అంటారా? పెట్టాలండి, చాలా పెట్టాలి. ఇంకా మాకు తెలిసిన ఏరియాస్ కూడా మేము కూడా సజెస్ట్ చేస్తాము, ఇంకా అక్కడ కూడా పెడితే ఇంకా మంచిది. సో చాలామంది ఇట్లా దూర ప్రజలు, టౌన్కి దూరంగా ఉండే వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు అనమాట. మాకు అసలు తెలియదు, మాకు అవేర్నెస్ లేదు అనేసి చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇలాంటి హెల్త్ క్యాంప్స్ ఇంకా ఎక్కువ పెడితే మనకి ఇంకా బాగా యూస్ఫుల్ అవుతుంది, ప్రజలకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనేసి మేము కూడా అనుకుంటూ ఉంటాము. సో బిగ్ టీవీ ఇంకా కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ రెండు కంబైన్డ్ అయ్యి ఇలాంటి హెల్త్ క్యాంప్స్ ఇంకా ఎక్కువ నిర్వహిస్తే ప్రజలకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా మనం కూడా సర్వీస్ చేసినట్టు ఉంటుంది, మాకు ఇంత చదువుకున్నందుకు హ్యాపీగా ఉంటుందండి. థ్యాంక్ యూ మేడం. చూస్తున్నాం బిగ్ టీవీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఇట్లా మెడికల్ క్యాంప్స్ ఈ మరిన్ని ముందుకు సాగాలి, మరింతగా పేద ప్రజలకు సేవ చేయాలంటూ కూడా డాక్టర్ భాను చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ప్రసాద్ బిగ్ టీవీ, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం మదిగొప్ప గ్రామం నుంచి.